హాయ్ యూర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు మెగా పీటీఎం 4.0 అనేది జరగబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా. మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నేడు మెగా పీటీఎం రంపచోడవరంలో పాల్గొంటున్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, తల్లికి వందనం లబ్ధిదారులతో ముచ్చటించనున్న ముఖ్యమంత్రి. విద్యాశాఖ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ సమావేశం నిర్వహిస్తోంది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న అన్ని పాఠశాలల జూనియర్ కాలేజీల్లో ఈ సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. పోలవరం జిల్లా రంపచోడవరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల ప్రాంగణాల్లో జరిగే పీటీఎంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొనున్నారు. ఈ సందర్భంగా తల్లికి వందనం లబ్ధిదారులతోనూ సీఎం ముచ్చటించనున్నారు. ఉదయం 9 గంటలకు సమావేశం ప్రారంభం అవుతుంది. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు కూడా మధ్యాహ్న భోజనం అందించేలా ఏర్పాట్లు చేశారు. కాగా పోలవరం జిల్లా ఆవిర్భావం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ తొలిసారిగా రంపచోడవరం వస్తున్నారు. పర్యటన కోసం లోకేష్ గురువారమే రంపచోడవరం చేరుకున్నారు. సీఎంగా 30 ఏళ్ల తర్వాత రంపచోడవరంకు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు 3 దశాబ్దాల తర్వాత రంపచోడవరం వస్తుండడం విశేషం. 1995లో జన్మభూమి కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు ఇక్కడకు వచ్చారు. తర్వాత 1-2 పర్యాయాలు ఎన్నికల ప్రచార సభలకు మినహా సీఎం హోదాలో రాలేదు. దీంతో ఆయన తాజా పర్యటనపై గిరిజనులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తమకు ప్రయోజనం కల్పించేలా సీఎం వరాలు ఇస్తారనే ఆశతో ఎదురు చూస్తున్నారు. మొత్తానికి మరి మెగా పీటీఎం రంపచోడవరంలో మరి సీఎం చంద్రబాబు, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ రోజు పాల్గొనబోతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు, అలాగే జూనియర్ కళాశాలల్లో మరి ఈ రోజు ఘనంగా మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ అనేది జరగబోతోంది. ఇక్కడ చిత్రంలో కూడా పోలవరం జిల్లా రంపచోడవరంలో మెగా పీటీఎం జరిగే జూనియర్ కళాశాలలో విద్యార్థులు ఏర్పాటు చేస్తున్న ఫోటో బూత్ అంటూ మనం ఇక్కడ ఫోటో బూత్ కు సంబంధించిన చిత్రాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఇక ఏపీఆర్ఐఈఎస్ లో 148 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులకు అవకాశం. ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ ఏపీఆర్ఈఐఎస్ లో పనిచేస్తున్న 134 మంది కాంట్రాక్ట్ అధ్యాపకుల సేవలను ప్రభుత్వం పునరుద్ధరించింది. అలాగే 2025-26 విద్యా సంవత్సరంలో తొలగించిన 14 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులను తిరిగి నియమించేందుకు అనుమతి ఇచ్చింది. వీరిని 2026 జూన్ 1 నుంచి 2027 ఏప్రిల్ 30 వరకు 11 నెలల పాటు 1 నెల విరామంతో కొనసాగించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల్లో సిపిఎస్ ఉద్యోగులు ఉంటారు. మరి అటువంటి సిపిఎస్ ఉద్యోగులకు కొత్త పెట్టుబడి ఎంపికలు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు సిపిఎస్ సభ్యులకు ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న పెట్టుబడి విధానాలతో పాటు మరో 2 అదనపు ఎంపికలు అందుబాటులోకి వచ్చాయి. లైఫ్ సైకిల్ 75, LC 75, బ్యాలెన్స్డ్ లైఫ్ సైకిల్ BLC అనే కొత్త పెట్టుబడి ఎంపికలను సిపిఎస్ ఉద్యోగులకు వర్తింపజేయనున్నట్లు పేర్కొంది. ఏపీ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్, సచివాలయ ఉద్యోగుల సంఘం చేసిన విజ్ఞప్తులను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఈ అదనపు పెట్టుబడి ఎంపికలను అమల్లోకి తీసుకొచ్చింది. ఇక నవోదయ విద్యాలయ సమితిలో మరి కాంట్రాక్ట్ బేస్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ప్రస్తుతం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నవోదయ విద్యాలయ వాకిన్ ఇంటర్వ్యూస్ కాంట్రాక్ట్ బేసిస్ అకాడమిక్ సెషన్ 2026-2027. Applications are invited from eligible candidates for engagement of contract teachers in Jawahar Navodaya Vidyalayas under Hyderabad region. Interview schedule జూలై 30, 2026 తేదీన పీజీటీ కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్, అలాగే టీజీటీ సైన్స్, మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ కౌన్సిలర్స్ మెయిల్ అండ్ ఫీమేల్ జూలై 30వ తేదీన ఇంటర్వ్యూ ఉంటుంది. ఇక జూలై 31వ తేదీన పీజీటీ ఇంగ్లీష్, హిందీ, జియోగ్రఫీ, హిస్టరీ, టీజీటీ ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఆర్ట్, మ్యూజిక్, సోషల్ సైన్స్ అండ్ హాస్టల్ సూపరింటెండెంట్స్ మెయిల్ అండ్ ఫీమేల్ వీరికి 31వ తేదీన ఉండబోతోంది. మరి దీనికి సంబంధించిన వెన్యూ చూసినట్టయితే ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వెన్యూ పిఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయ, మడ్డిరాల విలేజ్,
చిలకలూరిపేట మండలం, పల్నాడు, గుంటూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. పిన్ 522612 అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి ఫర్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ విజిట్ https://drive.google.com అంటూ ఇక్కడ మనకు పూర్తి లింక్ కూడా ఇచ్చారు. మరి మీరు ఒకవేళ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ లింక్ ని మొత్తం మీరు టైప్ చేసినట్టయితే మీకు ఓపెన్ అవుతుంది. మరి కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మీరు నేరుగా ఫోన్ చేసి కనుక్కోవచ్చు. అడ్రస్ నంబర్ 08647255233. రిజిస్ట్రేషన్ ఈజ్ మ్యాండేటరీ టు అటెండ్ ద ఇంటర్వ్యూ. రిజిస్ట్రేషన్ లింక్ అంటూ కూడా మనకి ఇక్కడ ఒక లింక్ కూడా ఇచ్చారు. https://forms.cloud.microsoft/r/1lvrnfgwyc అంటూ ఒక లింక్ కూడా ఇచ్చారు. మరి ఈ రిజిస్ట్రేషన్ లింక్ ను మనం ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లింక్ లో కూడా మీరు చూడవచ్చు. మరి దాన్ని క్లిక్ చేయడం ద్వారా మరి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. మరి నవోదయ విద్యాలయాల్లో పీజీటీ, టీజీటీ ఉద్యోగాలు అవి కూడా కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయడానికి మరి ఈ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఎవరైనా అర్హత, ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు వీటికి దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే మరి వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే ఇక్కడ కనబర్చినటువంటి ఫోన్ నంబర్ కు ఫోన్ చేసి మీరు మిగిలిన వివరాలు కనుక్కోవచ్చు. ఇక అదే మాదిరిగా ఆంధ్ర లయోలా కాలేజ్ అటానమస్ విజయవాడలో కూడా మనకు వాంటెడ్ అంటూ ఒక నోటిఫికేషన్ కనిపిస్తూ ఉంది. ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ ఫర్ ఇంగ్లీష్, హిందీ, ఫిజిక్స్, బాటనీ అండ్ కంప్యూటర్ సైన్స్ అంటూ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎలిజిబిలిటీ 55% ఇన్ రిలవెంట్ పీజీ ప్రోగ్రామ్. నోట్ పర్సన్స్ విత్ నెట్, సెట్, PhD with teaching experience and engaged in research projects and proficiency in English with computer knowledge will be ప్రిఫర్డ్ అంటూ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంగ్లీష్, హిందీ, ఫిజిక్స్, బాటనీ మరియు కంప్యూటర్ సైన్స్ లో మరి బోధనా అనుభవం ఉన్నటువంటి వారు, అలాగే పీజీలో 50% మార్కులు ఉన్నటువంటి వారు, నెట్, సెట్, PhD తో పాటు మరి రీసెర్చ్ ప్రాజెక్ట్స్, ఇంగ్లీష్ లో ప్రొఫిషియన్సీ, కంప్యూటర్ లో ప్రొఫిషియన్సీ ఉన్నటువంటి వారు మరి దరఖాస్తు చేసుకోవచ్చు. రిలవెంట్ అప్లికేషన్స్ కుడ్ బి డౌన్లోడ్ ఫ్రమ్ Andhra Loyola College website www.andhraloyolacollege.ac.in and the filled in application along with the scanned copies of all the required certificates would be forwarded to correspondent alc@gmail.com latest by 30th July 2026 అంటూ ఇవ్వడం జరిగింది. అంటే మీరు మొదటగా ఈ వెబ్సైట్ లోకి వెళ్తే ఇందులో మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. మరి అప్లికేషన్ ఫామ్ ను డౌన్లోడ్ చేసుకుని దాని అంతా ఫిల్అప్ చేసి మరి స్కాన్డ్ కాపీస్ ను అప్లికేషన్ ఫామ్ ను ఆన్లైన్ లోనే మీరు ఫిల్ చేసి స్కాన్డ్ కాపీస్ అంటే మీ సర్టిఫికెట్స్ యొక్క స్కాన్డ్ కాపీస్ ఇవన్నీ కూడా మరి మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి మెయిల్ ఐడికి మెయిల్ చేయాలి. జూలై 30, 2026 లోపు మరి మెయిల్ చేసినటువంటి వారికి వీటికి సంబంధించిన తదుపరి వివరాలన్నీ కూడా మెయిల్ ద్వారానే మీకు కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆంధ్ర లయోలా కాలేజ్ విజయవాడలో మీరు ఒకవేళ పని చేయాలి అని అర్హత, ఆసక్తి ఉన్నట్టయితే వెంటనే వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఆంధ్ర లయోలా కాలేజ్ అలాగే నవోదయ విద్యాలయ సమితిలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇది సమాచారం. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు ఉపయోగపడుతుంది అంటే వారితో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.